వెల్కమ్ టు డే 6. మనం హైదరాబాద్ని ఒక పెద్ద డేటా సెంటర్గా మారబోతుంది, డేటా హబ్గా మారబోతుంది త్వరలోనే. సో ఈ డేటా హబ్ అనేది ఎందుకు అవసరం? భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాదు, పెరిగే విద్యుత్ డిమాండ్లకు అనుకూలంగా ప్రణాళిక, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి, ఫ్లోటింగ్ ప్లాంట్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఫుట్పాత్లు, నాలాలపై సౌర విద్యుత్ అవకాశాలు, ఫ్యూచర్ సిటీలో స్తంభాలు, లైన్లు, టవర్లు బయటకు కనిపించదు, జిహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్. అలాగే విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అంటే డేటా అనేది చాలా కీలకము. ఇవాళ డేటా లేకుండా ప్రపంచం ఏది నడవడం లేదు. అమెరికా ఇవాళ ప్రపంచంలో ఆధిపత్యం చేస్తుందంటే బికాజ్ ఆఫ్ డేటా. మొత్తం ప్రపంచంలో ఉన్న డేటా అంతా అమెరికా దగ్గర ఉంది. ఇవాళ నాలాంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ నేనేం మాట్లాడుతున్నానో అమెరికాకు వ్యతిరేకంగా అనే అంశం కూడా అక్కడ ఉంటుంది. ఆ డేటా ప్రపంచంలోని మొత్తం 300 కోట్ల ప్రజలకు సంబంధించిన డేటా అంతా ఇవాళ అమెరికా సమాజం దగ్గర ఉంది. 300 కోట్ల కంటే ఎక్కువ. క్రైస్తవ సమాజం 300 కోట్లు ఉన్నారు. సో ఇవాళ ప్రపంచంలో వేల కోట్ల జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ డేటా అంతా కూడా సేకరించడానికి పెద్ద టెక్నాలజీ అవసరం. ఆ టెక్నాలజీ మన దగ్గర లేకుండా మనం ఇవాళ డేటా సేకరించే పరిస్థితి లేదు. ఈవెన్ క్యాస్ట్ సెన్సెస్ చేయడానికి కూడా మన దగ్గర అద్భుతమైన డేటాలు ఏం లేవు. అది కంపైల్ చేస్తూ సిస్టమ్ ద్వారా కొన్ని వేల మంది రిక్రూట్ చేసుకుంటూ చేస్తున్నాం. బట్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డేటా యొక్క స్వరూపం మారిపోయింది. కొన్ని లక్షల పేజీల డేటాను క్షణాలలో స్వీకరించే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు డేటాను ప్రోగ్ చేయాలంటే మొత్తం కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని పెట్టాలి, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. వెరీ చిప్స్, చిన్న చిప్స్ చాలు. ఇలా ఒక చిప్ ఇట్లా పెట్టేస్తే చాలు, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ పోతుంది. వాళ్ళు చూస్తున్నాం కదా మనం, వాళ్ళు ఒక చిప్ పెట్టేసి ఇవాళ అన్ని రోగాలంతా, అంటే షుగర్ రోగానికి తగ్గడానికి కూడా ఇవాళ ఒక చిప్ పెట్టేస్తున్నారు బాడీలో. ఆ చిప్ కంట్రోల్ చేస్తున్నది, రెగ్యులేట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్, ఈ బాడీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేస్తున్నది. ఏ చిప్ కెన్ కంట్రోల్ ది హోల్ వరల్డ్. ఇన్ దట్ చిప్ ది డాటా విల్ బి దేర్. ఆ డాటా ఒక చిన్న చిప్లో కూడా లక్షల పేజీల డాటాను కూడా పొందుపరచవచ్చు ఇవాళ. సో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, నానో టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇవాళ ఐటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ రెవల్యూషనే ఇవాళ ఒక డేటా. ఇవాళ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ద్వారా మనం డేటాను సేకరిస్తున్నాం. ఇవాళ డేటా సెంటర్స్ అనేటివి మొత్తం అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశంలో, ప్రతి నగరాల్లో ఇవాళ సెంటర్ ద్వారా మాత్రమే పాలసీలు రూపొందించబడతాయి. ఆ సెంటర్ స్వీకరించే ఇన్ఫర్మేషన్ ద్వారా, ఆ సెంటర్ సేకరించే అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఇవాళ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. దాని ద్వారా పాలసీలు రూపొందించబడుతున్నాయి. ఇలా భూమికి సంబంధించిన డేటా ఉంటేనే భూభారతి ఏర్పడ్డది. భూభారతి అనే పాలసీ తీసుకురావడానికి భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా ఉంటే తప్ప సాధ్యం కాదు. అట్లాగే ప్రభుత్వం ఇందిరమ్మ పథకం తెచ్చినా, ప్రభుత్వం ఏ పథకం తీసుకురావాలన్నా ఇవాళ ఆ పథకానికి సంబంధించిన డేటా కంప్లీట్ పిక్చర్ మన దగ్గర ఉంటే తప్ప మనం ఆ పని చేయలేము. సో కాబట్టి ఇవాళ డేటా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఎవరి దగ్గర డేటా ఉంటుందో వాడే ప్రపంచాన్ని వెళ్తాడు. ఇవాళ సంపన్నుడు ఎవరు అంటే డేటా ఉన్నవాడే సంపన్నుడు. డేటాను అనలైజ్ చేయగలిగేవాడే సంపన్నుడు. ఇవాళ గూగుల్, ఫేస్బుక్ వీళ్ళ దగ్గర ఏంటంటే డేటా ఉంది. మొత్తం ఇవన్నీ టోటల్ ప్రపంచంలో ఉన్న డేటా అంతా ఇవాళ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారు వాళ్ళు. ప్రపంచ సంపన్నులుగా ఎదగలిగిన వాళ్ళు ఇవాళ ప్రపంచాన్ని ఆర్థిక రంగంలో శాసించి, అమెరికా ఇవాళ శాసిస్తుంది ప్రపంచం అంటే ఈ డేటా. ఎవరైతే ఎలన్ మాస్క్ కానీ, జూకర్బర్గ్ కానీ వీళ్ళంతా డేటా సైంటిస్టులు ఉన్నారో, ఈ డేటా సైంటిస్టులు వీళ్ళు తీసుకొచ్చిన పెద్ద పెద్ద కోట్ల రూపాయల సంపద, ఆ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ద్వారా వచ్చిన సంపద, ఆ సంపద ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నది. సో ఇవాళ అంటే అర్థమైంది, ఏ టెక్నాలజీ అయితే నిన్ను సంపన్నంగా మార్చుతున్నదో ఆ టెక్నాలజీని ఆ టెక్నాలజీ ద్వారా డేటా అనేది నీ దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఇజ్రాయెల్ ఒక చిన్న దేశమైనా సరే ఇవాళ పెద్దగా ప్రపంచాన్ని శాసించగలుగుతుందంటే
because IGZA is having the technology. Data, టెక్నాలజికల్ డాటా ప్రపంచాన్ని ఇవాళ జపాన్, సింగపూర్, మలేషియా చిన్న చిన్న దేశాలు ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ది టెక్నాలజికల్ డాటా. సో టెక్నాలజీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ నౌ, నాట్ ఓన్లీ ఐడియా. సో the idea can change your life by using your technology. So that is the great revolutionary changes in artificial intelligence. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఇలా హైదరాబాద్ మారబోతున్నది, అదే డాటా సిటీగా మారబోతుంది. కాబట్టి ఇవాళ చాలామంది సైంటిస్టులు, డాటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్లు అలాగే అనేక రకాల పాలసీలు రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక పెద్ద బేస్ అవుతుంది డాటా సెంటర్స్. సో రేపు ఇది కనుక హైదరాబాద్ దేశ రెండవ రాజధానిగా మారితే మొత్తం భారతదేశానికి సంబంధించిన కంప్లీట్ డిఫెన్స్ విషయం కావచ్చు, ఇప్పటికే డిఫెన్స్ రంగంలో ఉన్న డాటా, అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఉన్న మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఒక హబ్గా మారింది. సో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి డేటా అంతా కూడా ఇవాళ సైంటిస్టుల దగ్గర ఉంది, భద్రంగా ఉంది భారతదేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో. సో ఇవాళ ఈ డేటా సెంటర్స్ కూడా చాలా సీరియస్గా దేశానికి సంబంధించిన డేటా ఏది కూడా తస్కరించబడద్దు, ఇతర దేశాలకు పోవద్దు. అది కనుక పోతే తప్పకుండా నేరం, దానికి అవసరమైతే ఉరి శిక్ష కూడా వేసే పరిస్థితి ఉంటుంది, దేశ బహిష్కరణ ఉంటుంది, జీవిత ఖైదులు ఉంటాయి. సో ఈ రకంగా డేటా అనేది ప్రపంచంలో అత్యంత కీలకము. అది హైదరాబాద్ సెంటర్స్, హైదరాబాద్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డాటా హబ్గా హైదరాబాద్ని మార్చడాన్ని Day6 DJAG స్వాగతిస్తున్నది. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాదు ప్రపంచాన్ని శాసించే నగరంగా, ప్రపంచంలో నంబర్ 1 నగరంగా, న్యూయార్క్ కంటే కూడా అభివృద్ధి చెందే సిటీగా అభివృద్ధి చెందాలని ఇవాళ Day6 DJAG భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ప్రజా ఛానల్లో వీలైతే ఉద్యమానికి సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.